సార్ ఇట్లాంటివి ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ వితౌట్ లీగల్ ఎక్విజిషన్ కానీ కంపెన్సేషన్ కానీ ఇవ్వకుండా ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకుంటారో రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇటువంటి దాని గురించి ఒక వర్డిక్ట్ ఇచ్చింది సార్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వన్. మనం చాలా కేస్ లాస్లో దీన్ని వాడుకోవచ్చు. ఏమనంటే ఒక ఆవిడ బరేలీ అనే ఒక ప్లేస్లో ప్లాట్ కొనుక్కున్నారు. అయితే దాంట్లో ఒక రోడ్ అనేది రన్ అవుతుంది, కొంత తన ప్లాట్లో నుంచి రన్ అవుతూ ఉంది ఆ రోడ్. అయితే ఆవిడ ప్రాపర్గా ఆవిడ దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కంపెన్సేషన్ కానీ ఏది పే చేయలేదు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దాని గురించి ఆవిడ ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు అసలు ఆ రికార్డే లేదు ఎక్విజిషన్ అనేది తీసుకున్నారు అని. అప్పుడు తనకి ఇంకో మార్గం లేక హైకోర్టు ముందు రిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పుడు హైకోర్టు ఏం చేసింది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఎవరైతే కలెక్టర్ ఉంటారో వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కంపెన్సేషన్ అనేది డిటర్మైన్ చేయండి, తనది కొంత భాగం మీరు వాడుకున్నారు కాబట్టి అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ రిజెక్ట్ చేసేసింది ఆ క్లెయిమ్ని. అప్పుడు ఇంకా అసలు మేమేమి ఆ రైట్స్ని మేమేమి ఇన్ఫ్రింజ్ చేయలేదు, ఆ ప్రాపర్టీ మేమేమి తీసుకోలేదు అని దబాయించింది. అప్పుడు ఇంకా తనకి వేరే ఆప్షన్ లేక ఆర్టికల్ 226 కింద హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టు ఏమని గమనించారు అని అంటే 20 years బ్యాక్ అక్కడ ఇనీషియల్గా రోడ్ వేసింది నిజమే, అక్కడ ఏ అక్విజిషన్ ప్రొసీజర్స్ చేయలేదు, యాజ్ పర్ లా వెళ్ళలేదు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆవిడ ల్యాండ్ వితౌట్ లీగల్ ప్రొసీజర్ వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏమంటున్నారు, మేము అసలు ఈ రైట్స్ ఏమి మేము కాలు రాయలేదు, ఇన్ఫ్రింజ్ చేయలేదు అని అంటున్నారు. అప్పుడు కోర్టు ఏమనిందంటే ఆర్టికల్ 300A ప్రకారము కాన్స్టిట్యూషనల్ రైట్, అది రైట్ టు ప్రాపర్టీ అనేది, మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి ఆవిడకి సరైన పేమెంట్ ఇవ్వకుండా కంపెన్సేషన్ ఇవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ల్యాండ్ గ్రాబ్ చేయడానికి లేదు. ఓకే, అండ్ ఇప్పుడు మీ ఇది పబ్లిక్కే కదా, మేము రోడ్ వైడనింగ్ చేసింది వాళ్ళ కోసమే కదా, ఇంప్లాయిడ్ కన్సెంట్ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకపోయినా కన్సెంట్ మేము తీసేసుకోవచ్చు అని అనడానికి లేదు. ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది కోర్టు చెప్పింది.